సరే వీడియో చూస్తున్నారు కదా, ఏంటంటే మాంజా అనేది బ్యాన్ చేయడం జరిగింది. చైనా మాంజా అనేది చాలా డేంజర్. పీకలు చాలామంది ప్రతి సంవత్సరం చాలా కొన్ని వందల వేల న్యూస్లు వస్తున్నాయి. వెహికల్ మీద వెళ్ళే వాళ్ళకి ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, కట్ అయిపోయి కొంతమంది అయితే ప్రాణాలే పోతున్నాయి కొంతమందివి. సో ఏంటంటే ఇది బ్యాన్ చేసిరు, కైట్స్ ఎగిరేయడం అట్లాంటి చైనా మాంజాలు యూజ్ చేయొద్దని చెప్పేసి బ్యాన్ చేసిరు. కానీ మన వాళ్ళకి ఏం కావాలి, థ్రిల్ కావాలా, వాళ్ళ లైఫ్లో జరిగే థ్రిల్ అవతల మనిషి కిల్ అయిపోతున్నా కానీ వాళ్ళకి సంబంధం లేదు. సో ఏంటంటే ఈ బయట స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ఇట్లా జై వైర్ అనేది ఉంటుంది కదా, ఆ వైర్ తీసుకొని బైక్లకు పెట్టడం అట్లాంటివి అయితే ప్లాన్ చేస్తారు. సో ఏంటంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. ఇది ఈ కైట్లు ఎగరేయడము, ఈ మాంజా, ఈ చైనా మాంజాలు యూజ్ చేయడం అట్లాంటివి అయితే పూర్తిగా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి. మన హ్యాపీనెస్ చూసుకున్నామని అంటే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా. యాక్సిడెంట్లు అయితే చనిపోతున్నారని ఎన్ని రోజుల నుంచి ఉంటే ఇప్పుడేమో పీకలు తెగి చచ్చిపోతున్నారని చెప్పేసి భయపడతా ఉన్నారు. అందుకే కొంచెం బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు యూజ్ చేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. మీ ఫ్యామిలీ వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఇంటికాడ. సేఫ్గా ఉండండి, సేఫ్గా వెళ్ళండి. ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కైట్లు ఎగిరేయడము, ఈ మాంజాలు ఇవంతా బ్యాన్ చేయాలి. దీనివల్ల గవర్నమెంట్కి ఏం ఉపయోగం లేదు, పబ్లిక్ ఏం ఉపయోగం లేదు.